నాటి నుండి తన చేతుల మీదుగా ఎంతో ఆప్యాయముగా పెంచింటాడు. పుట్టినప్పుడు కానీ లేకపోతే అది పెరిగేటప్పుడు ఆయా సమయ సందర్భాలలో గాయం తగిలినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, ఆకలైనప్పుడు ఆకలి తీర్చింటాడు, దాహం తీర్చింటాడు. ఆ చిన్న పిల్ల గొర్రె పుట్టినది మొదలుకొని ఆ గొర్రెను పెంచి పెద్ద చేసింటాడు. ఆ గొర్రె ద్వారా లాభం ఉండకపోవచ్చు, ఆ గొర్రె ద్వారా ఆదాయం ఉండకపోవచ్చు, ఆ గొర్రె ద్వారా దేవునికి బిడ్డలారా ఇంకా రకరకాలుగా ఏమి ఉండకపోవచ్చు. అయితే ఆ గొర్రె లాభం ఉన్నా ఉండకపోయినా ఒక గొర్రె కూడా దూరము కావడము, నశించడము గొర్రెల కాపరికి ఎంత మాత్రము ఇష్టముండదు. హల్లెలూయా. కొందరి ప్రేమలు ఎలాగా ఉంటాయంటే ఆత్మీయంగా ఉండవు. క్రైస్తవులు విశ్వాసులకు, దైవ సేవకులకు, లేక విశ్వాసులకు ఇంట్లో ఉన్న భార్య భర్తకు, లేకపోతే ఇంకా మనకు తెలిసిన వారికి కానీ ఇరుగు పొరుగు వారికి కానీ ప్రేమ ఎలాగా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. హల్లెలూయా. స్పిరిచువల్ లవ్ ఉండాలి. కొందరి ప్రేమ ఎలాగా ఉంటుందంటే ఆర్థికంగా ఉంటుంది. ఆర్థికంగా అంటే డబ్బులు ఉన్నప్పుడు ప్రేమిస్తారు, డబ్బులు లేనప్పుడు ప్రేమించారు. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య కావచ్చు. ఇది ఎంత మాత్రము తగినది కాదు. కొందరు భార్యలు భర్త దండిగా డబ్బులు తీసుకొని వస్తేనే ప్రేమిస్తారు, కానీ డబ్బులు తీసుకురాకపోతే భార్యలు ఇష్టపడరు. కారణం ఏంటంటే వీళ్ళు ఎలాంటి వారంటే వీరి మధ్య ఉన్న ప్రేమ ఏంటంటే ఈ ప్రేమ ఆర్థిక సంబంధమైన ప్రేమ. డబ్బులు ఉన్నప్పుడు, ఇంట్లో అన్ని సరుకులు సామాన్లు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ భర్తను బాగా పలకరిస్తారు, బాగా ప్రేమిస్తారు, బాగా చూసుకుంటారు. అలా కాకుండా భర్త ఆర్థికంగా సపోర్ట్ లేకుండా, ఆర్థికంగా సహకరించకుండా, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకుండా ఉన్నారనుకోండి, అలాంటి భర్తను కొందరు ఏం చేస్తారంటే దేవుని యొక్క బిడ్డలారా ఇష్టపడరు. కారణం ఏంటి అంటే వారి మధ్య ఉన్నది ప్రేమ స్పిరిచువల్ లవ్ కాదు. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ కాదు. మందిరములో పనిచేస్తేనే దైవ సేవకుడు విశ్వాసులను ప్రేమిస్తారు. విశ్వాసులు మందిరానికి డబ్బులు ఇస్తేనే ఒక దైవ సేవకులు ప్రేమిస్తారు. కొందరు పని చేసినప్పుడు ప్రేమిస్తారు, డబ్బులు ఇచ్చినప్పుడు ప్రేమిస్తారు. డబ్బులు ఇవ్వలేదనుకో, పని చేయలేదనుకో, మందిరానికి రాలేదనుకో, ఏదో ఒక కారణాన్ని బట్టి వెంటనే ఆ వ్యక్తి మీద ఒక రకమైనటువంటి ఫీలింగు, ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి ద్వేషం పెరుగుతుంది. అప్పుడు బాగా ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వటం లేదు. అప్పుడు బాగా పనిచేసేవాడు, ఇప్పుడు పని చేయటం లేదు. అప్పుడు బాగా మందిరానికి వచ్చేవాడు, ఇప్పుడు బాగా రావడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా అలాంటి వారిని కొందరు ఏం చేస్తారంటే సంఘ కాపరులు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే దైవ సేవకులు ఏం చేస్తారంటే అలాంటి వారిని ప్రక్కన పెడతారు. ఏం చేయటం లేదు కదా, ఏమి ఇవ్వటం లేదు కదా, సరిగా రావటం లేదు కదా, అలాంటప్పుడు మనం ఎందుకు ప్రేమించాలి వాళ్ళను అన్నటువంటి ఆలోచన. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇచ్చినప్పుడు కంటే ఇయ్యనప్పుడే మరింతగా వారిని ప్రేమించాలి, గౌరవించాలి, ప్రేమతో దగ్గరికి చేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ భేదం ఉండకూడదు. ఉన్నప్పుడు లేనప్పుడు, ఇచ్చినప్పుడు ఇయ్యనప్పుడు, వచ్చినప్పుడు రానప్పుడు అనేది ఉండకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తిని
ఒక వ్యక్తిని ద్వేషించినప్పుడు కానీ, ఒక వ్యక్తిని దూరం పెట్టినప్పుడు కానీ ఆ వ్యక్తి నశించిపోతాడు. ఆ ఆత్మ నశించి నరకానికి వెళుతుంది. కాబట్టి ఆ వ్యక్తి నశించి నరకానికి వెళ్ళడము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టం లేదు. తప్పిపోవడము యేసు ప్రభుల వారికి ఇష్టం లేదు. దూరము కావడము యేసు ప్రభుల వారికి ఇష్టం లేదు. అందుకోసమే యేసు ప్రభుల వారి ప్రేమ ఎలాంటిదంటే ఆరని ప్రేమ. హల్లెలూయా. ఆర్పజ్వాలని ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ఒక్కసారి యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించాడనుకో, ఆ ప్రేమ దేవుని బిడ్డలారా, అది మనము భూమి మీద బ్రతికినంత కాలము ఆయన ప్రేమ మన మీద ఉంటుంది. హల్లెలూయా. ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడు, కనికరమ గల దేవుడు, జాలి గల దేవుడు, వాత్సల్యత గల దేవుడు, క్షమించే దేవుడు, చేరదీసే దేవుడు, చేర్చుకునే దేవుడు, సేదతీర్చే దేవుడు. ఆయన గొప్పవాడు. కొందరు అంటూ ఉంటారు, ఏదైనా మందిరం పని జరిగేటప్పుడు కానీ, సభలు జరిగేటప్పుడు కానీ, మీటింగ్లు జరిగేటప్పుడు కానీ, అన్నా ఏమనుకోకన్నా ఏమీ మా దగ్గర ఆర్థికంగా లేదన్నా. నేను ఒకటే అంటాను, ఉన్నప్పుడు మంచిగా ఇచ్చారు కదా, ఇప్పుడు లేనప్పుడు లేదని మీరు ఏమాత్రం బాధపడకూడదు. దేవుడు మీకు ఇచ్చినప్పుడే దేవుని యొక్క పరిచర్యకు తోడ్పడండి. కానీ లేనప్పుడు ఎవరు మీరు బాధపడకూడదు. నేను కూడా బలవంతం అసలు చేయను. ఎందుకంటే మనము ప్రభుని నమ్ముకున్నది ఏమిటి, ఎందుకోసం అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రభుని నమ్ముకున్నాం. ఆధ్యాత్మికంగా బలపడటానికి మనం ప్రభుని నమ్ముకున్నాం. దైవ సేవకుడిగా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, మీరు బలహీనంగా ఉన్నప్పుడు బలపరచడానికే దైవ సేవకుడు. తప్పిపోయినప్పుడు తిరిగి మార్గంలోకి చేర్చుకోవడమే దైవ సేవకుడు. పడిపోయినప్పుడు తిరిగి లేపడానికే దైవ సేవకుడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇదిగో ప్రార్థన చేయడానికే దైవ సేవకుడు. ఇచ్చిందలా తీసుకొని అడిగినప్పుడల్లా పని చేయించుకొని, అవసరం ఉన్నప్పుడు పని చేయించుకొని తరువాత పని చేయలేదని, ఈవులు ఇవ్వలేదని అలాంటి వ్యక్తులను పొరపాటును కూడా దేవునికి బిడ్డలారా వేరే విధంగా ఆలోచించకూడదు. అలా ఆలోచించిన ఆ దైవ సేవకుడైనా, అలా ఆలోచించిన సంఘ పెద్దలైనా, అలా ఆలోచించిన ఈ సంఘస్థులైనా, అలా ఆలోచించినటువంటి కుటుంబంలో ఉన్న భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, అలా ఆలోచించిన వారు అది నిజమైనటువంటి లవ్ కాదు, నిజమైనటువంటి ప్రేమ కాదు. అది ప్రేమ కాదు. నాకు ఒక వ్యక్తి బాగా సన్నిహితంగా ఉంటాడు, నాతో సన్నిహితంగా ఉంటాడు, చాలా సన్నిహితంగా ఉంటాడు. సన్నిహితంగా ఉన్నప్పుడు నాతో ఉన్న మరో సహోదరుడు ఏమన్నాడంటే, నీతో ఇంత సన్నిహితంగా ఉంటాడు కదా, నీకు ఏ రోజైనా ఒక టీన రాపాడా అన్నాడు. నాకు ఇంత సన్నిహితంగా ఇంత ఫ్రెండ్లీగా ఉంటాడు కదా, ఒక్కరోజున టీ కూడా దాపడే నీకు, ఎందుకు ఆ వ్యక్తితో నువ్వు క్లోజ్గా ఉంటావు? అడిగినప్పుడు ఎప్పుడైనా ఒక 10 రూపాయలని ఇచ్చాడా, లేకపోతే ఏదైనా సహాయం చేశాడా అని నాతో అన్నాడు. నేను అన్నాను, సహాయం చేస్తేనే కాదు, సహాయం చేసినా సహాయం చేయకపోయినా బంధం అనేది డబ్బుతో ఇమిడి ఉండకూడదు. అది కేవలము స్పిరిచువల్గా, ఆత్మీయంగా దేవుని ప్రేమను బట్టి. దేవుని బిడ్డలారా, ఒకరినొకరు పలకరించడం కానీ, లేకపోతే క్షమించుకోవడం కానీ, గౌరవించుకోవడం కానీ జరిగి ఉండాలి. కానీ దేవుడి యొక్క బిడ్డలారా, ఏమాత్రము ఆర్థికపరమైనటువంటి ప్రేమ లేకపోతే పరిచర్య అది ఎంత మాత్రము దేవునికి ఇష్టము కాదు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఒక్క వ్యక్తిని కూడా పోగొట్టుకోకూడదని ఆయన ఉద్దేశం. ప్రతి ఒక్కరు యేసు నామములో వంగాలని ఆయన ఉద్దేశం. ప్రతి నోరు యేసు దేవుడని ఒప్పుకోవాలని ఆయన ఉద్దేశం. మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. 10వ వచనం,
నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఎందుకోసం వచ్చాడంట? బాగున్న వారి కోసం వచ్చాడా? నశించిపోతున్న వారి కోసం వచ్చాడా? నశించిపోతున్న వారి కోసం వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. అలాంటప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, 100 మంది ఉన్న తరువాత 100 మందిలో ఒక వ్యక్తి తప్పుబోతెగిన యేసు ప్రభుల వారికి ఎంత మాత్రము ఇష్టమైనటువంటి సేవ కాదు, ఆయనకి ఇష్టమైనటువంటి పరిచర్య కాదు. ఆయనకి ఇష్టమైన పరిచర్య ఏమిటంటే, ఒక చిన్నవాడైనా కూడా ఆయనకు తప్పిపోవడము ఇష్టము కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది అందరూ దేవుని యొక్క రాజ్యము చేరాలి అన్నదే ఉద్దేశం. ఆ మాట మనకు పేతురు రాసిన 2వ పత్రికలో స్పష్టంగా కనపడుతుంది. 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కానీ ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తుంది బైబిల్ ఇక్కడ? అపోస్తలుడైన పేతురు గారు చెప్పేటువంటి మాట ఏంటి? బైబిల్లో దేవుని బిడ్డలారా, ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభుల వారు నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, త్వరగా వస్తానని చెప్పిన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా ప్రజలు మారాలి, ఇంకా భూమి మీద అని అందరూ మారాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యానికి వారసులు కావాలి, అందరూ దేవుని యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశముతో ఒక దినము 1000 దినాల వలె 1000 దినాలు ఒక దినము వలె యేసు ప్రభుల వారికి దేవుని యొక్క బిడ్డలారా ఆయన ఆలోచన. ఒక దినము 1000 దినాల వలె ఆయనకు ఉంటుంది. 1000 దినాలు ఒక దినం వలె ఆయనకు ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు నశించకూడదు అన్నటువంటి ఆలోచన, నశించకూడదు అన్నటువంటి ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగి ఉంది. కనుక నీవు కానీ నేను కానీ సంఘములో ఉన్న ఏ వ్యక్తి కానీ నశించిపోవడము యేసు ప్రభుల వారికి ఇష్టము లేదు. ఈనాడు అనేకులు నలిగిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో నశించిపోతున్నారు, అనారోగ్యంతో నశించిపోతూ ఉన్నారు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేక సమాధానం లేక నశించిపోతూ ఉన్నారు. ఇదిగో సంఘములో సేవకునికి విశ్వాసులకు సమాధానం లేక సంఘం నశించిపోతూ ఉంది. అయితే ఈ రీతిగా నశించిపోవడము దేవునికి ఏమాత్రం ఇష్టము కాదు. ఒక వ్యక్తి కూడా నశించిపోకూడదు, ఒక విశ్వాసి నశించిపోకూడదు, ఒక దైవ సేవకుడు నశించిపోకూడదు, భూమి మీద ఒక వ్యక్తి కూడా నశించకూడదు అన్నటువంటి ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. చెడ్డవారి కోసం వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు, అనీతిమంతుల కోసం వచ్చాడు, పాపములో దుర్మార్గములో దుష్టత్వములో లోకములో జీవించేటువంటి నశించిపోయేటువంటి వారి కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని విడిపించడానికి, విమోచించడానికి, రక్షణ కలిగించడానికి యేసయ్య నీ కొరకు నా కొరకు మనందరి కోసం వచ్చాడని ప్రభు యొక్క సన్నిధిలో గ్రహించుదాం. దేవుని మాటలు మన హృదయములో దీవించునుగాక.